దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తం అనేదినమో కూడా ప్రార్థిస్తున్నాను. మీ వ్యక్తిగత సమస్యల్ని, మీ వ్యక్తిగత అవసరతలను కూడా కామెంట్ రూపంలో మెసేజ్ రూపంలో కూడా నా వరకు మీరు అందరూ కూడా తెలియపరుస్తున్నారు. కనుక అది చూచిన వెంటనే నేను ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. వాటిని కూడా నాకు తెలిసినటువంటి సంఘబిడ్డలు కూడా షేర్ చేయడం కూడా జరుగుతూ ఉంది. కనుక చాలా సంతోషం. ఏదైనప్పుడు కూడా ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఈ ధ్యానాంశాల్లో చాలా విలువైనటువంటి సమాచారాన్ని దేవుని యొక్క సహాయం మూలంగా పొందుకున్నాం. ఈ విధంగా మనం రాకడికి సిద్ధపడుతూ ఉన్నాం, రాకడికి కట్టబడుతూ ఉన్నాం. అనేక మందిని దేవుని వైపుగా నడిపించుటకు, అనేక మందిని దేవునిలో స్థిరపరచుటకు, బలపరచుటకు కూడా మీరందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ విలువైన సమాచారాన్ని అనేక మందికి షేర్ చేస్తూ వారిని కూడా రాకడి కొరకు సిద్ధపరిచేటువంటి పాత్రలుగా మీ యొక్క బాధ్యతని నిర్వర్తిస్తూ ఉన్నారని చెప్పి నేనైతే ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి 22 అధ్యాయాల్లో మనం 4 అధ్యాయాలు అయితే పూర్తి చేసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. త్వరగా అసలు ఏ అధ్యాయం ఏమేమి నేర్పుతూ ఉంది, ఏమేమి సూచిస్తూ ఉంది, ఏ అధ్యాయంలో ఎలాంటి నిగూఢమైనటువంటి సారాంశవంతమైనటువంటి విషయాలు దాగున్నాయి అనేటువంటి ఒక్కసారి తెలియపరిచి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోవడం ప్రయత్నిద్దాం. ఈ 22 అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపాన్ని, పరలోకంలో ఉన్నటువంటి ఆయన యొక్క ముఖదర్శనాన్ని, ఆయన పోలికలన్నింటినీ కూడా తెలియపరుస్తూ ఉంది. 2-3 అధ్యాయాలంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సంఘాలకు రాసినటువంటి 7 ఉత్తరాలన్నీ కూడా ఆ 2-3 అధ్యాయాల్లో రాయబడ్డం అనేటువంటిది జరిగింది. 4వ అధ్యాయం అంతా కూడా పరలోకంలో ఏం జరుగుతుంది, పరలోకంలో తండ్రి ఎదుట కనబడుతున్నటువంటి ఆ 24 మంది పెద్దలు ఎవరు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవడానికి సహాయాన్ని అందించాడు దేవుడు. అంటే ఈ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చే సమయానికి పరలోక సంబంధమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోయాం. అంటే పరలోకంలో జరిగేటువంటి విషయాల్లోకి మనం అడుగు పెట్టేసాం. కాబట్టి 4, 5 ఇంచుమించు 6వ అధ్యాయం వరకు కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద మాట్లాడుకుంటాం. తర్వాత నుంచి భూమి మీద ఏం జరుగుతుంది అనేటువంటిది, అంటే 6వ అధ్యాయం మొదలు 18వ అధ్యాయం వరకు కూడా భూమి మీద సంభవించేటువంటి విషయాల గురించి ప్రకటన గ్రంథం అంతా అక్కడ రాయబడి ఉంది. కనుక వాటిని చాలా క్లుప్తంగా, చాలా విశదీకపరుస్తూ, చాలా ప్రత్యేకమైన రీతిలో దాన్ని ధ్యానిస్తూ, సూక్ష్మంగా దాన్ని గమనించుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క సారాంశం అంతా కూడా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కనుక దానిలోకి వెళ్ళే ముందు అసలు ఈ 5వ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, 5వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏంటి, సందర్భం ఏంటి, అసలు 5వ అధ్యాయంలో ఏం కనబడతా ఉంది అనేటువంటిది కానీ మనం అర్థం చేసుకున్నట్టయితే, గమనించినట్టయితే 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎంట్రన్స్ కనబడుతూ ఉంటుందండి. అప్పటి వరకు కూడా ఆయన ఎంట్రన్స్ కనబడలేదు. దర్శనంలో మాత్రమే ఆ అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఆయన చూడడం జరిగింది. కానీ ఉత్తరాలు రాసేసిన తర్వాత ఆ భాగం అయిపోయింది. ఉత్తరాలు రాసేసిన తర్వాత భాగం అయిపోయింది. అయితే ఉత్తరాలు రాసిన తర్వాత మొదలయ్యేటువంటి భాగం అంతా కూడా అంత్యకాల సంబంధమైనటువంటి, అంత్య దినాలకు సంబంధించినటువంటి సూచనలు ఇచ్చేటువంటి, గుర్తులు తెలియపరిచేటువంటి, ఆ అంత్య దినాల్లో పరలోకంలో సంభవించేటువంటి, జరిగేటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా చాలా చక్కనైన రీతిలో ముందుగానే యోహాను భక్తుడు చూచినట్టుగా మనకి కనబడుతూ ఉంది. టైం మెషిన్స్ అనేటువంటివి ఉన్నాయని చెప్పి ఇప్పటికీ కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్ను కూడా చూడగలిగేటువంటి ఒక ప్రక్రియ, లేకపోతే అదొక రకమైనటువంటి ఒక వస్తువు అనుకోండి. అంటే మనుషులు కలుగు చేసినటువంటి వాటితోనే ఫ్యూచర్ని, పాస్ట్ని కూడా చూడగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు దేవాది దేవుడు జరిగిన దాన్ని, జరగబోదాన్ని, సంభవించేటువంటి ఆ తర్వాత యుగంలో నెరవేరేటువంటి విషయాన్ని కూడా చూపించలేనంత వాడైతే కాదు, కానీ యోహానికి వాటన్నిటిని కూడా చూపించడం జరిగింది. అయితే 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎంట్రన్స్ అంతా కూడా కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా మనం చాలా సినిమాల్లో హీరోల యొక్క ఎంట్రన్స్ చూసి ఉండొచ్చు. హీరో పేర్లు అవి కూడా ప్రస్తావించి, సినిమా పేర్లు అవి ప్రస్తావిస్తే అది వినడానికి కూడా మీకు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక నేను వాటిలోకి అయితే వెళ్ళాలనుకోవట్లేదు. కానీ అందరం కూడా సినిమాలు చూసి వచ్చిన వాళ్ళే, అందరికీ కూడా మనకి ఫేవరెట్ హీరో అని, ఫేవరెట్ సినిమా అని, ఫేవరెట్ డైరెక్టర్ అని ఖచ్చితంగా ఉంటారు.
లేరు అంటే నేను నమ్మను. ఎందుకంటే మనం అందరం కూడా ఆ జీవితంలో నుంచి దేవుణ్ణి తెలుసుకొని ఈ పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి అడుగులు పెట్టిన వాళ్ళమే. కాబట్టి మన గత జీవితంలో కానీ చూసుకుంటే సినిమాలు ఉంటాయి, వ్యసనాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, పాపాలు ఉంటాయి, నేరాలు ఉంటాయి, ఘోరాలు ఉంటాయి, బూతులు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మన గత సంబంధమైనటువంటి జీవిత సాక్ష్యంలో ఖచ్చితంగా తప్పకుండా ఉంటాయి. అయితే ఏ సినిమాకి సంబంధించినటువంటి ఆ ఎంట్రన్స్లో అయినా సరే, స్టార్టింగ్లో అయినా సరే, ఖచ్చితంగా హీరో యొక్క ఎంట్రన్స్ కొరకు వీక్షకులందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా, ఆయన యొక్క ఫ్యాన్స్, ఆ ఫ్యాన్ బేస్ అంతా కూడా చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే సినిమాకి వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళిన వెంటనే కొంచెం లేట్గా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమని అడుగుతారంటే, బ్రదర్ సినిమా స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది, లేకపోతే 5 minutes అయిందా, 10 minutes అయిందా, హీరో ఎంట్రన్స్ అయిపోయిందా, టైటిల్స్ పడిపోయినాయా అని చెప్పి చాలా బాధతో, ఏదో కోల్పోయేటువంటి ఒక వేదనతో వాళ్ళని అడుగుతూ ఉంటారు. అవునా కదా? ఏ హీరోకి సంబంధించినటువంటి వాడైనా సరే, ఫ్యాన్ అయినా సరే, హీరో ఎంట్రన్స్ను మాత్రం మిస్ అవ్వకూడదు. హీరో గారి యొక్క ఇంట్రడక్షన్ మాత్రం మిస్ అవ్వకూడదు. హీరో గారు ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో ఆ వేలలకి, చప్పట్లకి, ఆ ఆర్భాటాలన్నీ కూడా చేస్తున్నప్పుడు తెలియనటువంటి ఒక ఆనందం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏ హీరో అయినా సరే ఆ సినిమాలో ఎంట్రన్స్ అవుతున్నప్పుడు, ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నప్పుడు ఎవరో కూడా తప్పుకోవడానికి ఇష్టపడరు. వాస్తవానికి సినిమాతో ఒక ఎత్తు అయితే హీరో గారి ఎంట్రన్స్ అంతకంటే కూడా చాలా ప్రత్యేకంగా చూపించడానికి డైరెక్టర్ గారు ఇష్టపడుతూ ఉంటారు. ఆ హీరో గారి యొక్క పవరు, హీరో గారి యొక్క శక్తి, హీరో గారి యొక్క అందం, ఆయనకున్న సామర్థ్యత అంతా కూడా, ఆయన గొప్పతనం అంతా కూడా ఆ ఎంట్రన్స్లోనే మనకు కనబడిపోతూ ఉంటుంది, ఆ ఇంట్రడక్షన్లోనే మనకు కనబడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో చాలామందికి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది, వెంట్రుకలన్నీ కూడా నిక్కబడిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు చాలా సినిమాలు చూసి ఉండొచ్చు మనం, చాలా హీరోలకి మన ఫ్యాన్సే ఉండొచ్చు. మన హీరో సినిమా తెర మీద మొదటగా కనబడినప్పుడు, ఎంటర్ అవుతున్నప్పుడు, ఇంట్రడక్షన్లో తెలియనటువంటి ఉత్సాహం, తెలియనటువంటి ఆనందం అనేటువంటిది కనబడి ఉండొచ్చు. కానీ నేను చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగానండి, ప్రపంచ చరిత్రలో ఏ హీరోకి లేనటువంటి ఎంట్రన్స్ మన హీరోకి ఉంటుంది 5వ అధ్యాయంలో. ప్రపంచ సినీ చరిత్రలో, చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో మునుపెన్నడూ కూడా ఎంతో పెద్ద గ్రాస్ మార్కెట్, కోట్లు వాటిని సంపాదించినటువంటి హీరోలకి సైతం, రాజమౌళి గారు సైతం ఇవ్వలేనటువంటి ఎంట్రన్స్, ఇవ్వనటువంటి ఇంట్రడక్షను 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎంట్రన్స్ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను చూడండి, ఇంక ఎవరో సరిపోరు. భూలోకంలో కానీ, భూమి కింద కానీ, ఆకాశ మండలంలో కానీ, ఆకాశం పైన కానీ, ఇంకెవ్వరో కూడా ఈ హీరో గారి యొక్క ఎంట్రన్స్తో పోల్చుకోలేరంటాను. అంత అద్భుతమైన ఎంట్రన్స్. నిజానికి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, ఇలా చాలా సినిమాలు వచ్చినాయి, ఇంగ్లీష్ సినిమాలు, క్రిస్టియన్ సినిమాలు. ఆ సినిమాలు తీసిన డైరెక్టర్లో ఈ 5వ అధ్యాయాన్ని కానీ ప్రధానంగా తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎంట్రన్స్ని కానీ ఒక సినిమా రూపంలో చూస్తే ప్రపంచం కదిలిపోద్ది అంటాను. ఎందుకంటే ఆ మాటలు చదువుతున్నప్పుడు ఆ ఇంట్రో అంతా కూడా నాకు చాలా గూస్ బంప్స్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇంకెవరికి ఉండదు, ఇంకెవరికి కూడా అలాంటి ధన్యత ఏ డైరెక్టర్ కూడా ఒక హీరోని ఆ విధంగా చూపించుండరేమో. ఈ బైబిల్ మాత్రం మన హీరో అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఎంట్రన్స్ని అంత అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉందండి, అంత అద్భుతంగా చూపించుటకు ప్రయత్నిస్తూ ఉందండి. ఎందుకు నేను మాట చెప్తా ఉన్నానంటే అండి, ఒక 2 minutes చెప్తాను. ఆ ఎంట్రన్స్ని నా మాటల ద్వారాగా మీ ఊహకు అందాలి, మీరు ఊహించుకునే విధానంలో ఉంటుంది. అది ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేది, ఆ దృశ్యం ఏ విధంగా ఉంటుంది అనేది మీ ఊహలకు సంబంధించింది. కానీ మాటల మూలంగా మాత్రం చాలా వరకు మీకు అర్థమయ్యే రీతిలోనే నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే 4వ అధ్యాయంలో 24 మంది పెద్దలు ఉన్నారు. తండ్రి గారి యొక్క సింహాసనం చుట్టూ కూడా వాళ్ళ యొక్క స్థానాల్ని అధిష్ఠించుకోవడం అనేటువంటిది జరిగింది. 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి దేవుడి చేతిలో 7 ముద్రలు వేసి ఉన్నటువంటి ఒక గ్రంథం అనేటువంటిది కనబడతా ఉంది. 7 ముద్రలు వేసినటువంటి, అంటే సీల్ వేసినటువంటి ఒక గ్రంథం కనబడతా ఉంది. తెలుగులో గ్రంథం అని రాయబడి ఉంది, ఇంగ్లీష్లో బుక్ అని ఉంది. ఇంకా లోతుగా వెళ్తే స్క్రాల్స్ అనేటువంటి మాట కూడా, చుట్టలు అనేటువంటిది అర్థాన్ని ఇచ్చేటువంటిది కూడా కనబడతా ఉంది. పరలోకం ఉంది. ఆ పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్నటువంటి ఆ ప్రదేశం చుట్టూ కూడా 24 మంది పెద్దలు కూడా కనబడతా ఉన్నారు. ఆ 24 మంది పెద్దలు 4 రకాలైనటువంటి జీవులు, దేవదూతల యొక్క సమూహము, కోట్లాది దేవుని యొక్క సన్నిధి అంతా కూడా
కనబడుతున్నటువంటి సమయంలో అందరూ ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చోట కనబడట్లేదండి. కనబడట్లేదు. కానీ అక్కడ మనం కానీ గమనిస్తే తండ్రి గారి యొక్క కుడి చేతిలో 7 ముద్రలో వేసి ఉన్నటువంటి ఒక గ్రంథం కనబడతా ఉంది. ఆ గ్రంథం ఆయన చేతిలో కనబడతా ఉంది, అని ఆ గ్రంథం మీద ఉన్నటువంటి సీల్స్ మాత్రం చాలా క్లియర్గా వేసి ఉన్నట్టుగా కూడా కనబడతా ఉంది. అయితే అలా కనబడుతున్నటువంటి సమయంలో బలిష్ఠుడైనటువంటి ఒక దేవదూత, అంటే దేవదూతల్లో కూడా శాఖలు ఉంటాయి అనేటువంటిది మీకు చెప్పడం జరిగింది. అందులో కూడా డిగ్రీస్ అనేటువంటివి ఉంటాయి. చిన్న దేవదూతలు, పెద్ద దేవదూతలు, ప్రధాన దేవదూతలు, అలా ఆర్కేంజల్స్, ఇలా చాలా రకాలైనటువంటి దేవదూతలు కూడా ఉండడం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం. అయితే బలిష్ఠుడైనటువంటి దేవదూత అంటే చాలా మస్కులర్గా, చాలా ఫిజికల్ అపియరెన్స్ చాలా అద్భుతమైన రీతిలో ఉన్నటువంటి ఒక దేవదూత ఆర్భాటముతో అరవడం అనేటువంటిది మనకు ఆ మాటలన్నీ కూడా చదువుతాం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ప్రచురిస్తూ ఉన్నాడంట, అరుస్తూ ఉన్నాడు, బిగ్గరగా కేకలు పెడతా ఉన్నాడు. తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పగలిగేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి అరుస్తూ ఉన్నాడు, బిగ్గరగా కేకలు పెడతా ఉన్నారు. ఒక్కరైనా లేరా? ఒక్కరైనా తండ్రి గారి యొక్క చేతిలో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకోగలిగేటువంటి అధికారం కలిగిన వాడు, శక్తిమంతుడు, యోగ్యుడు అనేవారు ఎవరో లేరని చెప్పి ఆ బలిష్ఠుడైనటువంటి దేవదూత ఎంత బిగ్గరగా అరుస్తున్నప్పటికీ, ఎంత బిగ్గరగా ప్రచురింప చేస్తున్నప్పటికీ కూడా అందరూ చూస్తూనే తల ఉంచుకుంటా ఉన్నారు. కానీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకోగలిగేటువంటి ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయలేకపోతా ఉన్నారు. అందరూ దుఃఖపడతా ఉన్నారు, అందరూ బాధపడతా ఉన్నారు. ఆ సమయంలో యోహాను కూడా చాలా విలపిస్తూ ఉన్నాడు. ఇదేంటి, తండ్రి గారి చేతుల్లో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పగలిగేటువంటి యోగ్యుడు ఎవడో లేడా? ఎవ్వరూ తెరవలేరా? ఎవ్వరూ తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ గ్రంథాన్ని తీసుకోలేరా అనేటువంటి ఆ విషయాన్ని బట్టి ఆయన బాధపడుతున్నట్టుగా 3వ వచనం అంతా. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడనో కూడా కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, అంటే అక్కడ ఆ దర్శనాన్ని చూస్తున్నటువంటి యోహాను గారు ఏడుస్తూ ఉన్నారు. పరలోకంలో ఎవరు లేరు, తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తండ్రి చేతుల్లో నుంచి ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకోగలిగేటువంటి శక్తి కానీ, అధికారం కానీ, ధైర్యం కానీ ఎవరికీ లేకపోయింది. కనీసం పరలోకంలో లేరు, భూమి మీద లేరు, భూమి కింద ఉన్నటువంటి వారైనా, పాతాళ లోకంలో ఉన్నటువంటి వారికైనా సరే అధికారం, శక్తి ఎవరికైనా ఉందా అని చూస్తుంటే టైం అయితే గడిచిపోతూ ఉంది, సమయం అయితే పూర్తయిపోతూ ఉంది, టైము సెకండ్ మారిపోతూ ఉంది. కానీ పరలోకం అంతా కూడా నిశ్శబ్దంగానే ఉంది. ఒకే ఒక వ్యక్తి అరుస్తూ ఉన్నారు, ఆ బలిష్ఠుడైనటువంటి దేవదూత మాత్రమే అరుస్తూ ఉన్నారు. ఎవరున్నారు అనేటువంటి సమయంలో ఇంకెవ్వరో కూడా తండ్రి దగ్గర నిలవబడేటువంటి శక్తి లేనప్పుడు, ఎవరో కూడా తండ్రి దరి కూడా చేరలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నాన్నగారండి నేనున్నానండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ తండ్రి దగ్గరికి వచ్చి చాలా ధైర్యంగా, చాలా చాలా అద్భుతమైన రీతిలో గ్రంథాన్ని తండ్రి గారి యొక్క చేతిలో నుంచి తీసుకుంటున్నట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో చాలా చక్కని రీతిలో కనబడతా ఉంది. ఏడుస్తున్నాడు అపోస్తులైనటువంటి యోహాను గారు. ఏడుస్తున్నటువంటి సమయంలో అక్కడ పక్కన ఉన్నటువంటి వారు మాట్లాడుతూ ఉన్నారు, ఏడవకు బాధపడకు, ఎందుకు బాధపడుతున్నావు? ఎవరో తీసుకోవాలని అనుకుంటున్నావా? ఎవరో కూడా ఆ గ్రంథాన్ని తెరవలేరని అనుకుంటున్నావా? తండ్రి గారి చేతిలో ఉన్నటువంటి ఆ స్క్రాల్ని, ఆ చుట్టని ఎవరో కూడా ముట్టలేరని, తండ్రి దగ్గరికి ఎవరో కూడా నిలబడలేరని నువ్వు అనుకుంటున్నావేమో. దావీదు చిగురు అనేటువంటి యోధా గోత్రపు సింహం ఉంది, ఆ సింహం రాబోతా ఉందని చెప్పి అన్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల యొక్క స్వరూపంలో అక్కడ ప్రత్యక్షమైనట్టుగా వాక్యంలో కనబడతా. ఆ ఎంట్రన్స్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. అందరూ ఎదురు చూస్తున్నారు, ఒకలైనా వస్తారా, ఒకలైనా తెరుస్తారా, ఒకలైనా రాగలరా అన్న సమయంలో నేనున్నాను తండ్రి అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఆ సన్నివేశాన్ని కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి మనం ఊహించుకుంటే, మన ఊహలకు కూడా అందదనుకోండి, కానీ అద్భుతమైన రీతిలో ఉంటుంది ఆ యొక్క సన్నివేశం. వెంటనే అక్కడ ఉన్నటువంటి 4 జీవులు, దేవదూతలు, వీణలు, ద్రవ్యములతో, ఓ రకమైనటువంటి శబ్దములతో, స్తుతి గానములతో, ఆర్భాటముతో దేవుణ్ణి కీర్తించుట, గొర్రెపిల్లని మహింపరచడం అనేటువంటిది ఆ తర్వాత వచనాలన్నీ కూడా చాలా చక్కని రీతిలో కనబడుతూ ఉన్నాయి. అంటే తండ్రి గారి చేతిలో నుంచి కనీసం ఆ గ్రంథాన్ని ముట్టుకోగలిగేటువంటి శక్తి కూడా
భూలోకంలో ఎవరికీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప ఇంకెవ్వరికీ కూడా లేదు. అయితే అసలు ఆ తండ్రి గారి చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం ఏంటి? ఆ పుస్తకం ఏంటి? ఆ పుస్తకంలో ఏ విషయాలు రాయబడ్డాయి? ఇంతగా ఆ పుస్తకము ఏమై ఉన్నది? ఆ గ్రంథం ఏమై ఉన్నది? పరలోకంలో కనబడే గ్రంథం ఏంటి? ఆ గ్రంథాన్ని విప్పగలిగేటువంటి వాడు కానీ, యోగ్యుడు కానీ, ముట్టేవాడు కానీ, తెరవగలిగేటువంటి వాడు కానీ, చూడగలిగేటువంటి వాడు కానీ, చదవగలిగేటువంటి వాడు కూడా ఎవరో లేకపోవడం ఏంటి? అంత శక్తివంతమైనటువంటి గ్రంథం అది, అంత అద్భుతమైనటువంటి పుస్తకం అది, అంత శక్తి దానిలో ఏమై ఉన్నది, ఏం దాగున్నది అనేటువంటి ఆలోచన చేస్తే ఎప్పటి వరకు చాలామంది గ్రంథకర్తలు ప్రకటన గ్రంథం మీద ప్రత్యేకమైనటువంటి ధ్యానాలు జరిపించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనలో ఉన్న పరిధిని బట్టి వాళ్ళు ఇస్తూ చాలా వివరణలు అయితే ఇచ్చారు. కానీ నేనైతే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అంగీకరించను అని చెప్పి వాళ్ళని అగౌరవపరచట్లేదు. కానీ నాకున్నటువంటి నమ్మకం వేరు, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం వేరు, నాకు ఉన్నటువంటి అవగాహన వేరు, పైగా నాకు దాని యొక్క సంపూర్ణమైన అర్థాన్ని దేవుని మూలంగా తెలుసుకున్నటువంటి విషయం వేరు. కనుక నేను వాళ్ళది కరెక్ట్ అని రాంగ్ అని అనట్లేదు. కానీ ఆ గ్రంథం ఏమై ఉంటుందని మాత్రం నాకున్నటువంటి పరిధిలో, నాకున్నటువంటి జ్ఞానంలో మీ అందరికీ కూడా తెలియపరచడానికి నేనైతే ప్రయత్నిస్తాను. అంటే కొంతమంది అంటూ ఉంటారు ఆ గ్రంథం అంతా కూడా పాత కొత్త నిబంధనకు సంబంధించిన ప్రవచన నెరవేర్పులన్నీ కూడా నెరవేరిపోయినాయి ఆ గ్రంథం అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దానిలో రాయబడ్డాయి అని చెప్పి కొంతమంది యొక్క ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు ఆ గ్రంథం అంతా కూడా ఈ 5వ అధ్యాయం తర్వాత సంభవించేటువంటి ప్రతి విషయాన్ని గురించి కూడా ముందుగా దేవుడు రాసి ఉంచిన గ్రంథము, ముందుగానే రాసేసాడు. ఆ రాసినటువంటి గ్రంథాన్ని ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు, ఎవరికి కూడా ఎముక ఇవ్వలేదని చెప్పి 5వ అధ్యాయం తర్వాత అంటే అంత్య దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతిలోకి ఆ గ్రంథం వచ్చిన తర్వాత, ఆ గ్రంథం విప్పిన తర్వాత సంభవించేటువంటి ప్రతి విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ సంభవించేటువంటి విషయాలన్నీ కూడా దానిలో దాచుంచేటటువంటిది ఒక రకమైనటువంటి ఉద్దేశం. అయితే నా ఉద్దేశం లేకపోతే నాకున్నటువంటి జ్ఞానము, నాకున్నటువంటి ప్రేరణ, నాకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే అది పాత నిబంధన, కొత్త నిబంధన, ప్రవచనాలు నెరవేర్పు అనేటువంటిది ప్రక్కన పెడితే లోకం మీదకి దేవుడు పంపబోయేటువంటి ఉగ్రత అంతా కూడా రాయబడి, దాచబడి, ముద్రించబడి ఉన్నటువంటి గ్రంథం అంటాను. లోకం మీదకి దేవుడు పంపేటువంటి శిక్ష, దేవుడు పంపేటువంటి ఉగ్రత, దేవుడు పంపేటువంటి భయానకమైనటువంటి రోజుల్ని, భయానకమైనటువంటి ఉగ్రత పాత్రలను, ఉగ్ర ధూపాన్ని ఏ విధంగా దేవుడు రాశాడు, తండ్రి దేవుడు ఏ విధంగా దాన్ని సిద్ధపరిచాడు, ఆ నష్టం ఏ విధంగా ఉంటుంది, ఆ శ్రమ ఏ విధంగా ఉంటుంది, వచ్చేటువంటి బాధలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు రాసి ఉంచాడు. ఇప్పుడు ఆ రాసి ఉంచినటువంటి గ్రంథాన్ని ముట్టగలిగేటువంటి వాడు, తెరవగలిగేటువంటి వాడు, చూడగలిగేటువంటి వాడు ఎవరికీ లేదు. ఎందుకంటే లోకం మీదకి శిక్ష పంపాలి అంటే, లోకం మీదకి ఉగ్రత పంపాలంటే దానికి తగినటువంటి కారణం, దానికి తగినటువంటి యోగ్యత. ఇందాక కూడా ఒక మాట అక్కడ రాయబడి, యోగ్యుడైన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు ఎవరో కూడా లేరు. లోకం మీదకి శిక్ష పంపాలి అంటే, లోకం మీదకి ఉగ్రతని పంపించాలి అంటే, లోక వినాశనం ఈ విధంగా ఉంటుందని చెప్పి ఒక వ్యక్తి లేకపోతే ఒకరు అది జరిగించాలి అంటే ఆ వ్యక్తికి సంపూర్ణ అధికారం లోకం మీద ఉండాలి. లేకపోతే అది ఏ విధంగా కూడా చేయలేరు. ఎవరు కూడా చేసేటువంటి యోగ్యత కానీ అర్హత కానీ ఎవరికి ఉండదు. లోకం మీదకి శిక్ష, లోకం మీదకు ఉగ్రత పంపించగలిగేటువంటి అధికారం ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే. ఎందుకంటే ఆ లోకాన్ని ఎంతగానో ప్రేమించింది ఆయన మాత్రమే. ఆ లోకాన్ని శిక్షించగలిగేటువంటి అర్హత కూడా ఆయనకి మాత్రమే ఉంది, ఇంకెవరికి కూడా లేదు. దేవదూతలకు లేదు, అలాగని చెప్పి తండ్రి దేవుడికి కూడా లేదని అంటాను. ఎందుకంటే లోక పాపములు మోసుకుని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి గారు ఆయన భుజం మీద పాపం వేసుకొని వెళ్ళలేదు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారే లోకం యొక్క పాప పరిహారార్థ బలిగా తన ప్రాణాన్ని అర్పించారు గనక, లోకాన్ని ప్రేమించాడు గనక,
లోకం కొరకు ప్రాణం పెట్టగలిగేటువంటి సమర్పణ త్యాగం ఆయన చేయగలిగాడు కనుక ఆయనకి మాత్రమే లోకాన్ని శిక్షించగలిగేటువంటి అధికారం కూడా తండ్రి ఇచ్చాడు. అప్పటి వరకు ఎవరికీ లేదు. లోకం కొరకు ప్రేమించి, లోకం కొరకు చనిపోయి, లోకం కొరకు వేదన అనుభవించి, లోకం కొరకు మరణాన్ని సైతం ఎదుర్కోవడానికి ఇష్టపడి, తండ్రి యొక్క మాటను గౌరవించి దేవుడికి తండ్రికి సమర్పించుకున్నాడు కనుక ఆ శిక్షించేటువంటి అధికారం కూడా కుమారుడైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఇంక ఏ దేవదూతకి కానీ, లోకంలో ఉన్నటువంటి ఏ మనిషికి కానీ, భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా లేదు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా లోకాని కొరకు ప్రాణం పెట్టలేదు. ఏ దేవుడు, ఏ దేవత, ఏ విగ్రహం, ఏ విశ్వాసం, ఏ మనిషి, ఏ ఒక్కరూ కూడా లోకం కొరకు ప్రాణం పెట్టలేకపోయారు గనుక ప్రాణం పెట్టేటువంటి వాడికి మాత్రమే కొట్టేటువంటి, శిక్షించేటువంటి అధికారం ఉంది. అవునా కదా? వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, గాయపరుచువాడు ఆయనే, కొట్టువాడు ఆయనే, ఆ గాయాన్ని కట్టువాడు కూడా ఆయనే. గాయాన్ని కట్టువాడు కూడా ఆయనే. ఎందుకంటే లోకాన్ని ప్రేమించింది ఆయన మాత్రమే. లోకం కొరకు పాప పరిహారార్థ బలిగా తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టి రక్తాన్ని చిందించింది ఆయన మాత్రమే గనుక లోకానికి తీర్పు తీర్చేటువంటి వాడు కూడా ఆయనే. లోకం మీదకి ఉగ్రత పంపించగలిగేటువంటి అధికారము, అర్హత ఉన్నటువంటి వాడు కూడా ఆయన మాత్రమే గనుక ఆ గ్రంథాన్ని విప్పుటకైనను, ముట్టుటకైనను, తెరువుటకైనను, చూచుటకైనను కూడా యోగ్యుడైన వాడు ఎవడో కూడా లేడు. అంటే ఎలిజిబిలిటీ అనేటువంటిది ఎవరికి కూడా లేదు. ఆ అర్హత ఎవరికీ లేదు. కేవలం కుమారుడైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అటు నరకం యొక్క తాళవ చెవులు ఉన్నాయి, పరలోకంలో యొక్క తాళవ చెవులు కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకంటే త్యాగం ఆయన చేశాడు, ప్రాణం ఆయన విడిచిపెట్టాడు. మనుషుల కొరకు ఆయన మరణించడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక ఆయనకి సంపూర్ణ అధికారం అనేటువంటిది అనుగ్రహించబడింది తండ్రి మూలంగా. గనుక ఆ లోకం మీదకి వచ్చేటువంటి ఉగ్రత కూడా ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. ఇంకెవ్వరి చేతుల మీదుగా కూడా జరిగే అవకాశం లేదు. ఆయన మాత్రమే ఆ ఉగ్రతకు సంబంధించిన గ్రంథాన్ని ముట్టి విప్పగలిగేటువంటి సామర్థ్యత, విప్పగలిగేటువంటి యోగ్యత కూడా ఆయనకి మాత్రమే ఉంది అనేటువంటి విషయం దాన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. మీకు ఇంకా డీప్గా వెళ్ళాలంటే 9-10 వచనాలు కానీ మనం చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది లైట్గా. చూడండి, ఆ పెద్దలో నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనముల్లోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. నీ స్వరక్తం ఇచ్చి కొన్నావు గనుక నీకే అధికారం ఉంది. అది నీ స్వరక్తం ఇచ్చి, అందుకే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ శరీరాలతో దేవుని మహింపరచండి. మీ శరీరాలు పరిశుద్ధాత్మకి దేవుని ఆలమై ఉన్నాయి. విలువ పెట్టి కొనబడిన వారు మనం అందరం కూడా. ఆ విలువ పెట్టి కొనబడడానికి ఉపయోగపడిన రక్తం అంతా కూడా ఎవరిదే? ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. కాబట్టి కొన్నటువంటి ఆ యజమానికి లేదంటే అధికారికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. కొన్నారు, ఇప్పుడు గొర్రెలు కొన్నారు, లేకపోతే ఏ కోడులు కొన్నారు, లేకపోతే మేకలు కొన్నారు. ఆ మేకలు కొన్నటువంటి వ్యక్తికి మాత్రమే పెంచేటువంటి వాడన్నా, బలిచ్చేటువంటి అన్నా, కోసేటువంటి వాడిన అధికారం ఉంటుంది. అంతేకాని బయటవాడు వచ్చి దాని మీద పెత్తనం చలాయిస్తానంటే అది కుదరదు కదా. రక్తం ఇచ్చుకొన్నాడు కాబట్టి లోకం అంతటి కొరకు కూడా రక్తం ఇచ్చుకొన్నాడు. వాళ్ళందరూ కూడా పరలోక సంబంధులై ఉంటారు. అందరూ కూడా కాదు అనకూడదు. చాలామంది రక్షించబడతారు, చాలామంది రక్షించబడరు. రక్షించబడిన వారందరూ కూడా ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క సమర్పణని, ఆయన యొక్క ఉద్దేశాన్ని తిరస్కరించారు, విసర్జించారు. కనుక వీళ్ళందరి మీదకి కూడా ఉగ్రత అనేటువంటిది వస్తుంది. రక్షించబడ్డారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటువంటి వారు వచ్చారు. దేవుడి ఉండే మానవ యొక్క స్వరూపం ధరించుకున్నాడు. మన అందరి పాపాల కొరకు, మన అందరి వ్యాధుల కొరకు, మన యొక్క భరితమైనటువంటి జీవితం కొరకు ఆయన శాపంగా మారిపోయాడు. ఆయన రక్తం గార్చాడు. కాబట్టి ఆయన నిజమైనటువంటి దేవుడు అని చెప్పి ఎవరైతే స్వతంత్రంగా దేవుని విశ్వసిస్తారో వాళ్ళందరూ ఉగ్రత నుంచి తప్పించుకుంటారో. కానీ ఇంత గొప్ప రక్షణను ఎవరైతే విసర్జిస్తారో వాళ్ళు మాత్రం ఈ భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి ఉగ్రతకు మాత్రం పాత్రులైపోతారు. ఆ పాత్రులైపోయినటువంటి వారందరినీ కూడా శిక్షించగలిగే అర్హత, గద్దించగలిగే అర్హత, కొట్టేటువంటి అర్హత, అధికారం ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన మాత్రమే తన స్వరక్తం ఇచ్చి లోకాన్ని కొన్నాడు. కనుక
సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనందరినీ కూడా వెలికితీసి, మనందరినీ కూడా విడిపించి, మనందరినీ కూడా ప్రత్యేకంగా ఆయన కొనడం జరిగింది కనుక ఆయనకి మాత్రమే అధికారం ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ మనందరికీ కూడా చాలా స్పష్టమైన రీతిలో అర్థమైపోతూ ఉంది. అయితే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారు. పిచ్చోళ్ళు అని అంటాను నేను, ఎందుకంటే వేరొక పదానికన్నా ఉపయోగించాను అనుకోండి అది నాకు సమంజసంగా ఉండదు. పైగా అది ప్రకటన గ్రంథం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరత కూడా ఉంది అనేటువంటి ఆ ప్రేరణ నాకు ఉంది కనుక పిచ్చోళ్ళు అనేటువంటి ఒక చిన్న మాటతో వదిలేస్తాను. కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుడే ఎందుకు ఉండాలి, ఆయన విశ్వసించకపోతే నరకానికి పంపించేస్తానంటే మార్కు 18:18 ఉన్నట్టుగా నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడును, నమ్మనవాడికి శిక్ష విధించబడును అని చెప్పి ఆయన అనడానికి ఆయనకి అధికారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరయ్యా మమ్మల్ని నరకానికి పంపడానికి అని చెప్పి కొంతమంది పిచ్చోళ్ళు అంటా ఉన్నారు. ఆయనకి మాత్రమే అధికారం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే పోనీ ఎవరన్నా చూపించు, లోక పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవతలను కానీ, దేవుళ్ళని కానీ, లేకపోతే మునులు కానీ, స్వాములు కానీ, లేకపోతే పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ ఇంకెవరైనా ఉన్నారనుకోండి, పోనీ వాళ్ళని పూజిద్దాం, వాళ్ళ ఆరాధిద్దాం, వాళ్ళని కొనుద్దాం, ఇక్కడి నుంచి వాళ్ళని మహింపరుద్దాం. ఎవరో లేరు కదా. ఆయన ఎవడండి అంటాడు ఒక ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవడండి మనల్ని నరకం పంపించడానికి? అంటే ఆయన నమ్మపోతే నరకాన్ని పంపించేతాడా? అది అక్కడ కుదురుతుంది అంటే మనకి స్వేచ్ఛ లేదా, మనకి ఇష్టం లేదా? ఆయన దగ్గర కొనకపోతే పంపించేస్తాడా? అంటే కొనకపోతే పంపించాడు అంటే వీధిలోకి వస్తూ ఉంటారు మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా, మా దగ్గర కొనుక్కోండి అని అంటారు. నచ్చితే కొనుక్కుంటాం, లేకపోతే మానేస్తాం. కొన్నంత మాత్రాన మేము కొనమో మాకు కుదరదు అంటే వాళ్ళు ఏమో కొడతారా, తిడతారా? కొట్టరు కదా, వెళ్ళిపోతారు కదా. మరి ఈ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నమ్మి బాప్తీసం పొందుకుంటానేమో రక్షించబడతాం అంటున్నాడు, నమ్మకపోతేనేమో నరకంలోకి పంపించేస్తాను అనడానికి ఆయన ఎవడండి అంటున్నారు. ఆయనకి మాత్రం అధికారం ఉందని నేను అంటున్నాను. నా వాక్యం చెప్తా ఉంది, సర్వ సృష్టి కూడా తెలియపరుస్తుంది. ఎందుకంటే ఆయన మాత్రమే రక్తం చిందించాడు కనుక, ఆయన మాత్రమే లోకం యొక్క పాప భారాన్ని అంతటినీ కూడా మోసుకొని వెళ్ళిపోయాడు కనుక సిలువ వరకు కూడా ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే స్వీకరించాలి, ఆయన మాత్రమే దేవుడిగా మీరు ఆరాధించాలి. కాదు, కూడదు, మా ఇష్టం, 2 చెక్కల దేవుడు, శిలువ మీద పడిపోయాడు, శవం దేవుడు అని అంటే మీ ఇష్టం. కానీ ఆయన ఒక రోజున మాత్రం మీ అందరి నిమిత్తం చేసిన త్యాగాన్ని మీరందరూ కూడా విసర్జించారు కనుక, మీరందరూ కూడా దాన్ని వృధాగా చూశారు కనుక ఖచ్చితంగా ఆ శిక్షకు మాత్రం మీరు పాత్రులు, శిక్షించేటువంటి వాడు కూడా ఆయనై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ తప్పిపోయారు అనుకోండి, స్కూల్లో అంటే క్లాసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా టీచర్ గారు చక్కటి సబ్జెక్ట్ను వివరించారు. ఆ చక్కటి సబ్జెక్ట్ను వివరించినప్పటికీ కూడా కొంతమంది ఆ టైంకి స్కూల్కి రాక, సరిగ్గా హోంవర్క్ చేయక, సరిగ్గా చదువుకోక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఆ ఫెయిల్ అయిపోయినటువంటి ఆ స్టూడెంట్ని కొట్టగలిగేటువంటి అధికారం ఆ టీచర్కి ఉందా లేదా చెప్పండి. ఎందుకంటే ఆ టీచర్ గారు ఆయన కొరకు కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు, రక్తాన్ని సైతం చెమటగా మార్చుకొని టీబీ అనేటువంటిది వచ్చేస్తుంది, లంగ్స్ అనేటువంటివి పాడైపోతాయి అనేటువంటి తెలుసు కూడా నిర్విరామంగా మాట్లాడి పిల్లలందరినీ కూడా ఒక రకమైనటువంటి పరిపక్వతలోకి, మంచి స్టేజ్లోకి తీసుకొని రావాలని టీచర్లు ప్రయాసపడుతూ ఉంటారు. ఆ క్రమంలో ఏ స్టూడెంట్ అన్నా సరే ప్రయాసను గుర్తించకుండా అలాగే చెప్తారులే, ఎందుకు చదవాలి, మా నాన్నగారు ఏమన్నారు, మా అమ్మగారు ఏమన్నారు, ఫెయిల్ అవుతామని చెప్పి వదిలేస్తారు అనుకోండి, ఆ టీచర్ గారు బాధపడతారు. టీచర్ గారి యొక్క ప్రయాస వ్యర్థమైందని ప్రిన్సిపల్ గారు మళ్ళీ పిలిచి ఏంటి ఇలా జరిగిందని చెప్పి మళ్ళీ ఈయన్ని గద్దిస్తారు, మందలిస్తారని ఆ స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయితే తప్పిపోయాడో ఆ తప్పిపోయినటువంటి స్టూడెంట్ని కొట్టగలిగేటువంటి, శిక్షించగలిగేటువంటి అధికారం ఆ క్లాస్ టీచర్కి ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ క్లాస్ టీచర్లు అందరికీ ఉండదు. ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ తప్పిపోయారు అనుకోండి, ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్పించినటువంటి టీచర్ గారికి మాత్రమే అర్హత ఉంటుంది. అంతేకాని ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్పిపోయిన ఆ వ్యక్తిని హిందీ టీచర్ గారు వచ్చి కొట్టారనుకో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ లోకం కొరకు పాప పరిహారార్థ బలిగా రక్తం చిందించింది ఆయన, త్యాగం చేసింది ఆయన, ప్రయాసపడింది ఆయన, కష్టపడింది ఆయన, అర్ధనగ్నంగా అంత బరువైనటువంటి సిలువుని కల్వరి మీదకి మోసుకొని వెళ్ళింది కూడా ఆయనే. కాకపోతే మీరు ఆ కష్టాన్ని, ఆ ప్రయాసని, ఆ త్యాగాన్ని గమనించి గుర్తించి ముందుకు వెళ్ళలేకపోయారు కనుక ఖచ్చితంగా మీ అందరికీ కూడా శిక్ష పంపించేవాడు కూడా ఆయనే. ఆయన చేతి నుంచి తప్పించు నాదుడు లేడు లేడు లేడు
అని వాక్యం నొక్కి ఒక్క అని చెప్తా ఉంది. కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు కదా, ఆ పిచ్చోళ్ళందరికీ ఈ ప్రకటన గ్రంథాన్ని కూర్చోబెట్టి చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే మనం ఏం చేయలేం, కానీ ఖచ్చితంగా అర్థం అవుద్ది. అలాంటి పిచ్చోళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గర పంపించండి, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి రీతిలో మంచి పరిపక్వతలో కట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఆయన మాత్రమే నమ్మాలంటే మరి ఆయనే గారిచ్చాడు నాయన, ఆయన మాత్రమే రక్తాన్ని చిందించాడు నాయన. అటు పరలోకంలో, ఆకాశ మండలంలో, భూలోకంలో, భూలోకం కింద ఉన్న పాతాళంలో కూడా ఎవరికి కూడా శిక్షించేటువంటి అధికారం లేదంటే. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన త్యాగం చేశాడు, ఆయన ప్రాణాన్ని వదిలిపెట్టాడు గనుక ఉగ్రత కూడా ఆయన చేతుల మీదగానే మీ అందరికీ కూడా ఒకరోజు రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించేటువంటి నాదులు లేడు. అదే రోజు ఉగ్రత పాలవుతున్నటువంటి రోజు, మహాభయంకరమైనటువంటి రోజు అది. ఆ రోజుని నిన్ను తప్పించేటువంటి వాడు లేడు, రాడో. బ్రతికుండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించి రక్షించగలిగితే మన ఆత్మలన్నీ కూడా రక్షించబడతాయి. ప్రత్యేకమైన స్థానాల్లో మనం అందరం కూడా ఉంటాం. కాదు కూడదు అని చెప్పి మొండిగానే లోకం ఇచ్చేటువంటి ఆ డబ్బు కోసం, లోకం ఇచ్చేటువంటి వాటి కోసం, ఆ వనరుల కోసం ఆశపడి అంత గొప్ప రాజ్యానికైనా నువ్వు తిరస్కరించినట్టయితే నిన్ను మాత్రం ఎవరో కూడా తప్పించేటువంటి వాడు లేడు. కాబట్టి ఈ 5వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇంట్రడక్షన్ అంతా కూడా చాలా స్పష్టమైన రీతిలో మనకైతే కనబడతా ఉంది. కానీ మీరు గమనించుకోండి, 5వ అధ్యాయం అంతా మీరు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మినహాయించి ప్రతి విషయానికని మీరు చదివారనుకోండి, ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ధ్యానించారనుకోండి, మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని మినహాయించి అంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఉగ్రత గ్రంథాన్ని తన చేత పట్టుకుంటారో దేవదూతల సమూహం అంతా కూడా ఆనందిస్తుంది. భూమి మీద ఉన్న జీవులు అన్నీ కూడా పరవశించి గొర్రె పిల్లని మహిమపరుస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే సర్వలోకము కూడా ఈ ఆఖరి అంత్య దినం కొరకు, ఈ 7 సంవత్సరాల్లో సంభవించేటువంటి శ్రమ కాలం కొరకు, అంత్య రోజు కొరకు, క్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాయి, ఆశపడుతున్నాయి, అవి వేగిరి పడతా ఉన్నాయి. ఇంకెప్పుడు ఈ లోకాన్ని ఎప్పుడు తీర్పు తీరుస్తావు తండ్రి? ఈ లోకానికి బుద్ధి ఎప్పుడు చెప్తానైనా? ఇంతకాలం నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి లోకాన్ని అలా చూస్తూ ఉండిపోవడంలో నీ ఓపికకి మెచ్చుకొచ్చాయి బాబు, నీ సహనానికి మెచ్చుకొచ్చాయి బాబు. అయ్యి బాబు, ఎంత గొప్పగా ఓర్చుకున్నావు, ఎంత గొప్పగా సహనాన్ని వ్యక్తపరిచావయ్యా. మాకైతే ఆ సహనం లేదు. బేగా తీర్పు తీర్చేయి, బేగా శిక్ష అనేటువంటిది అమలు చేసేయి, బేగా ఈ లోకమంతటినీ కూడా, భ్రష్టు పట్టిపోయిన లోకమంతటినీ కూడా కడిగిపాడే, తుడిచిపాడే అని చెప్పి సర్వలోకము కూడా ఎదురు చూస్తూ ఉంది అనేటువంటి విషయం అంతా కూడా ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. సర్వలోకం కూడా ఎదురు చూస్తుంది. సర్వం కూడా, సమస్త సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా, ఆకాశ మండలంలో ఉన్నటువంటి మండలంలో ఉన్న ప్రతి గ్రహము కూడా, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు తెరుస్తావో ఆ గ్రంథం, ఆ ఉగ్రత గ్రంథాలను ఎప్పుడు తెరుస్తావు? ఎప్పుడు అన్నట్టుగానే సర్వ సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది. ఆ పరిస్థితులు, ఆ రోజులు ఊహించుకుంటే ఊహకి సైతం అందనంత భయంకరమైనటువంటి రోజులుగా ఉంటాయని చెప్పి వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. భూ పునాదులు వేయబడినటువంటి సమయం మొదలు ఆ రోజు వరకు కూడా అట్టి శ్రమని మునుపెన్నడో ఏ జీవి కూడా చూసి ఉండదో అంత భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. ఒకప్పుడైతే నీటితో భూమిని అంతటినీ కూడా తుడిచిపెట్టాడు దేవుడు, నీటితో భూమిని అంతటినీ కూడా నాశనం చేశాడు దేవుడు. కానీ ఈ కాలంలో, ఈ అంత్య దినంలో భూమి అంతటినీ కూడా అగ్నితో దహింపజేయబోతా ఉన్నాడు, అగ్నితో కాల్చేయబోతా ఉన్నాడు, అగ్నితో నాశనం చేయబోతా ఉన్నాడు. ఒకప్పుడేమో నీరు ఉపయోగపడింది, రెండోసారి అగ్ని ఉపయోగపడతా ఉంది భూమి అంతటినీ కూడా మార్చి బూడిద చేసేయడానికి. కాబట్టి సంగమా, నా ప్రియ సంగమా, లోకమా, సిద్ధపడు, నీ పాపాలన్నీ కూడా ఒప్పుకో, పాప ప్రాయశ్చిత్తాన్ని దేవుడి దగ్గర మాత్రమే పొందుకో, పశ్చాత్తాపపడు, నీ రుగ్మతలన్నిటి నుంచి కూడా బయటకు రావడానికి ప్రయత్నించు. లేదు, కాదు, కూడదంటావా? ఏ దినమును ఏది సంభవించినది నీకు తెలియదు కనుక చాలా భయంకరమైనటువంటి రోజుల్లో నువ్వు తప్పించుకునేటువంటి పరిస్థితులు రాకపోవచ్చేమో. వాక్యం సెలవిస్తూ ఉంది, తండ్రి చేతిలో ఉన్నటువంటి, ఆ కుడి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పగలిగేటువంటి యోగ్యుడు ఎవరన్నా ఉన్నారు అంటే సర్వలోకములో రక్తం కార్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి 5వ అధ్యాయంలో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటాయి, మీకు ఇంకా ఏమైనా అర్థం కానివి ఏమన్నా ఉంటే నా ప్రత్యేకంగా వాటిని తెలియపరచండి. వాటిని కూడా మళ్ళీ ప్రత్యేకంగా చాలా అద్భుతమైన రీతిలో, అర్థమయ్యేటువంటి రీతిలో
దేవుని సహాయంతో మీ అందరి ముందుకి కూడా వీడియో రూపకంగా నేను తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నాను. ఏ అధ్యాయంలో ఏది మీకు అర్థం కాకపోయినా వెంటనే మీకు మెసేజ్లో అర్థం కావాలంటే అర్థం ఇచ్చేస్తాను, వీడియో రూపంలో కావాలంటే వీడియో రూపకంలో అందిస్తాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అవుతే అవసరమైనటువంటి వాటిని సైతం ఒకవేళ నేను మర్చిపోతే నాకు ఖచ్చితంగా మీరు గుర్తు చేయండి. ఖచ్చితంగా వాటి మీద కూడా ప్రత్యేకమైన ధ్యానాలు జరిగించడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. కనుక 6వ అధ్యాయంలోకి వెళ్ళబోతా ఉన్నాం. 6 నుంచి 18 అధ్యాయం వరకు కూడానండి భూమి మీద జరిగేటువంటి వినాశనం ఏ విధంగా ఉంటుంది అంటే 7 సంవత్సరాల శ్రమకాలంలో జరిగేటువంటిది అంతా కూడా ఈ ప్రకటన 6 నుంచి 18 అధ్యాయం వరకు కూడా చాలా స్పష్టమైన రీతిలో దేవుడు రాసి ఉంచడానికి ఇష్టపడ్డాడు. కనుక 6వ అధ్యాయము ఎల్లుండి రోజున మనం అందరం కూడా చక్కనైన రీతిలో క్లుప్తమైన రీతిలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. దయచేసి అనేక మందికి షేర్ చేయండి. అన్నిటికంటే కూడా ముందుగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.